దేవుడు వారి చెయ్యను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. చూడవలసిన వాడు చూడకపోతే ఎలా ఉంటుంది? చూడవలసిన వాడు చూడకపోయినా, ఇవ్వవలసిన వాడు ఇవ్వకపోయినా, చెయ్యవలసిన వాడు చెయ్యకపోయినా ఎలా ఉంటుంది? హృదయమునకు చాలా బాధ వస్తుంది. దాని ద్వారా ఎన్నో సమస్యలకు గురవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవడానికి చెప్తాను. మీ ఇంటిలో మీ భర్త, మీ పోషణ, మీరు నలుగురు ఉన్నారు, 2 పిల్లలు, నీవు, నీ భర్త. నీ భర్త కష్టపడుతున్నాడు, ₹1 కూడా ఇంట్లో ఇవ్వట్లా. మరి సంపాదించిన సంపాదన అంతా తన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇంటిలో ₹1 ఇవ్వటం అలా. ఇప్పుడు చెప్పండి, ఇల్లు ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఎదుగుతుందా? ఆర్థికంగా దిగజారిపోతుందా? ఆర్థికంగా దిగజారిపోయిన ఆ ఇంటిలో ఆహారం ఉంటుందా? సరైన పౌష్టికమైన ఆహారము ఉండదు. బిడ్డలకి వస్త్రాలు ఉంటాయా? సరైన వస్త్రాలు ఉండవు. సరైన ఇల్లు ఉంటుందా? ఏది ఉండదు. పైపెచ్చు ఈ వ్యక్తి చూడకపోవటం బట్టి కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అదే రీతిలో దేవుడు పట్టించుకోకపోతే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తున్నాయి? సమస్యలు రావటం ప్రారంభమైంది. ఆ సమస్యలు ఎటువంటివంటే, దారిద్రము చెయ్యి చాపి ఆకలేస్తుందయ్యా, కొద్దిగా అన్నం పెట్టండి. ఎవరు వీరు? అబ్రహాము సంతతి వారు. ఎవరు వీరు? ఇశ్రాయేలు జాతి వారు. ఎవరు వీరు? దేవుడు ఏర్పరచబడిన బిడ్డలు వీరు. ఆ దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. పండించుచున్న పంట చేతికి రావటమలా ఎక్కడా నెమ్మది లేదు, ఇంటిలో నెమ్మది లేదు, శరీరమునకు ఆరోగ్యం లేదు. చచ్చిపోవడానికి కూడా చచ్చిపోదామంటే చావు కూడా రావని పరిస్థితిలో అంత కొట్టిమిట్టులాడుతున్నప్పుడు, అయ్యా ఇప్పుడు మాకు అర్థమైందయ్యా, నీవెందుకు ముఖం తిప్పుకున్నావో, మాకెందుకు ఎలాంటి పరిస్థితి జరిగిందో, నువ్వు ముఖం తిప్పుకుంటే ఏ పరిస్థితి మా జీవితంలో ఎదురాడుతుందో ఇప్పుడు అర్థమైందయ్యా. అయ్యా అయ్యా నీవు మా ముఖము నీ వైపుకు తిప్పుకోండి అయ్యా, మేము తిరిగిపోతాం మీ వైపు, వచ్చేస్తామయ్యా మీ దగ్గరికి అని ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునిని బ్రతిమలాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి వైపు తిరుగుదామని? దేవుడి వైపు తిరుగుదాం. దేవుని వైపు తిరిగితేనే వారికి ఏం కలుగుతుందని వారికి అర్థమైంది. సమస్య పరిష్కారం అవుతుంది. ఈ భయంకరమైన ఊబులో నుంచి, ఈ శత్రువు చేతిలో నుంచి, ఈ బబులోను రాజు నుంచి, ఈ బానిసత్వము నుంచి మేము విడుదల పొందాలంటే ఒకే ఒక దారి, దేవుడి తట్టు మేము తిరగాలి. ఇప్పుడు తిరగాలంటే ఆయన ఎటువైపు చూస్తున్నాడు? వీరి వైపు చూస్తున్నాడా? చెప్పండి. దేవుడు వీరి వైపు చూస్తున్నాడా? అసలు పట్టించుకోవట్లా. దేవుడు పట్టించుకోకపోతే మన జీవితంలో శూన్యం, ఏమీ మిగలదు. ఇంట్లో ఒక వ్యక్తి నిన్ను పట్టించుకోకపోతే విలవలలాడిపోతావు. మరి దేవుడు పట్టించుకోకపోతే మన జీవితంలో దేనికి పనికిరాము. ఆయన మనల్ని పట్టించుకోవాలి. పట్టించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు యాక ప్రార్థన ఒకటే చేయాలి. ఏంటో తెలుసా? ప్రభువా, మేము నీ తట్టు తిరుగుతామయ్యా, ఇదిగో నువ్వు మా వైపు చూడండి.